227వ నామం మహామంత్రాయై నమః. గొప్పదైన మంత్రస్వరూపిణి అని నామానికి అర్థం. మంత్రం అంటేనే మహిమగల మాట. మరి మహామంత్రం అంటే మరింత మహిమాన్వితమైన మాట అని అర్థం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ మహా అనే సంస్కృత పదం ఎన్నో రకాలుగా నిరూపణ చెందింది. మఘ అనేది ఒక రకమైన నిరూపణ. ఈ రూపంతో ఒక నక్షత్రం పేరు ఉంది, అదే మఘా నక్షత్రం. ఈ మఘా నక్షత్రాన్ని తెలుగులో మఖా నక్షత్రం అని కూడా పలుకుతారు తప్పుగా. ఆంగ్లంలో దీన్ని మఘాస్ అంటారు. ప్రస్తుత లలితా సహస్రనామాల్లోని మహేశ్వరి నామం నుండి మహాత్రిపుర సుందరి వరకు మొత్తం 27 నామాలున్నాయి. మణిద్వీపంలో ఉండే అమ్మవారి ప్రత్యేక నామాలుగా వీటిని చెప్పుకోవచ్చు. రాశి చక్రంలోని ఒక్కొక్క నక్షత్రానికి ఈ 22 నామాల ఒక్కొక్క నామం చొప్పున న్యాసం చేసుకుని జపించే లలిత ఆరాధకులు కూడా ఉంటారు. ప్రణవ గాయత్రి మంత్రాది మహామంత్రాలు తన స్వరూపంగా గలదని కూడా అర్థం చెప్పుకోవచ్చు ఈ నామానికి. ఒక గ్రామానికి సరిహద్దులు ఎలా ఉంటాయో మన శరీరానికి కూడా ముక్కు చివర, కళ్ళ చివర, చెవుల చివర మొదలైన చోట్ల సరిహద్దులు లేదా పొలిమేరలు ఉంటాయి కదా. అన్నమయ అంటే ఫిజికల్, ప్రాణమయ అంటే వైటల్, మనోమయ అంటే మెంటల్, సూక్ష్మ అంటే ఆస్ట్రల్ శరీరాల్లో ఈ సరిహద్దుల వద్ద దేవతా శక్తులు పనిచేస్తాయి. పొలిమేరల్లో పనిచేసే ఈ దేవతా శక్తులను జానపదులు గంగానమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, నూకాలమ్మ మొదలైన పేర్లతో పిలుస్తారు. వైదిక దేవతలు వీటికి మూలం. వీరిని దిగ్దేవతలు మరియు అంగ ప్రత్యంగ దేవతలను కూడా అంటారు. ఈ అంగ ప్రత్యంగ దేవతలను ఆవాహన చేసేటప్పుడు కూడా వారికి సంబంధించిన మంత్రాల ముందు మహా చేర్చి ఉచ్చరించడం పరిపాటి. ఇలాంటి మంత్రాలు ఉచ్చరించేటప్పుడు మనకు అనిపించే భావానికి ఆ మంత్రపదం యొక్క అర్థానికి సంబంధం ఉండకపోవచ్చును కానీ మనకు మంత్రానికి ఉంటుంది. ఉదాహరణకి మార్ధవము అన్నప్పుడు ఏదో కఠినత్వం ఆపదలో ఉన్నట్లు అనుకుంటాం, కానీ దాని అర్థం మృదులత్వం లేదా మెత్తనితనమే అనే అర్థం కదా. అంటే ఏమిటి మొత్తం ఇది నామానికి ఏంటి అర్థాలు? ప్రణవ గాయత్రి ఆది మహామంత్రాలు తన స్వరూపంగా కలిగినది. అంగ ప్రత్యంగ దిగ్దేవతా మంత్రాలు తన స్వరూపంగా కలిగినది. మహిమకు గొప్పతనానికి చెప్పబడిన మంత్రస్వరూపిణి అని ఇన్ని రకాలుగా అమ్మవారికి నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. 228వ నామం మహాయంత్రాయై నమః. అంటే గొప్పదైన యంత్రస్వరూపిణి అని ఈ నామానికి అర్థం. యమము అంటే డిసిప్లిన్ చేయువాడు, ఎంత యమము అంటే డిసిప్లిన్ చేయువాడు ఎంత, నియమము చేయువాడు నియంత. అనుసరించడానికి ఇచ్చే ప్రణాళిక తంత్రమైతే దాన్ని నడిపేదాన్ని యంత్రము అంటారు. వ్యక్తమైన ప్రతి జీవికి ఇటువంటి యంత్రం ఉంటుంది, అది సృష్టి యంత్రం. ఈ సమస్త సృష్టి నిర్వహణకు అవసరమయ్యే ఒకే ఒక యంత్రాన్ని మహాయంత్రం అంటారు. ఇది సమిష్టి యంత్రం అవుతుంది. ఈ మహాయంత్రం కూడా జగద్ధాత్రి అయిన అమ్మవారే, అందుకని అమ్మవారిని మహాయంత్ర అంటారు. అందుకే తంత్ర విద్యలకు సంబంధించిన సంప్రదాయ సిద్ధమైన యంత్రాలన్నిటిలో కూడా బిందు విస్తరణ ద్వారా జరిగే వ్యూహాన్ని కోణ, త్రికోణ, దళ, వృత్తరేఖ, భూపుర రూపాలతో సంకేతిస్తారు. ఈ విధమైన వివిధ విన్యాసాల ద్వారా ఏర్పడే యంత్రాలన్నీ కూడా అమ్మవారితో సమన్వయింపబడే వివిధ యంత్ర రూపాలే. అందుకని వీటన్నిటికీ మూలమైన అమ్మవారిని మహాయంత్ర అంటారు. సర్వజీవ జీవన యంత్రాల మూల స్వరూపిణి, తంత్రాలకు సంబంధించిన సర్వయంత్రాలకు మూల స్వరూపిణి.